హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ద ఛానల్ నేర్చుకో. సో ఫ్రెండ్స్, మీరు కానీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. సో ఈరోజు మన ఫోర్త్ కోడింగ్ క్వశ్చన్ అయితే సాల్వ్ చేసుకుందాం. సో మన క్వశ్చన్ వచ్చేసి పైథాన్ ప్రోగ్రామ్ టు చెక్ వెదర్ ఏ నెంబర్ ఈజ్ ప్రైమ్ ఆర్ నాట్. సో బేసిక్గా ఒక నెంబర్ తీసుకొని ఆ నెంబర్ ప్రైమ్ నెంబరా కాదని చెప్పేసి చెక్ చేయాలి. సో ఇది మన క్వశ్చన్. సో బేసిక్గా ఫస్ట్ మనం ప్రైమ్ నెంబర్ అంటే ఏంటో తెలుసుకుందాం. సో బేసిక్గా ఒక నెంబర్ని మనం ప్రైమ్ నెంబర్ అని ఎప్పుడు అంటామంటే ఆ నెంబర్ ఓన్లీ 1తో డివిజిబుల్ అవ్వాలి అండ్ ఆ నెంబర్తోనే డివిజిబుల్ అవ్వాలి. సో అలాంటి నెంబర్ని మనం ప్రైమ్ నెంబర్ అని చెప్పేసి అంటాం. ఏ ప్రైమ్ నెంబర్ ఇస్ ఎ న్యాచురల్ నెంబర్ గ్రేటర్ దెన్ 1 దట్ హ్యాస్ నో పాజిటివ్ డివైజర్స్ అదర్ దెన్ 1 అండ్ ఇట్ సెల్ఫ్. సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం. సో నేను ఇన్పుట్ వచ్చేసి 3 తీసుకున్నా. సో ఈ 3 ఓన్లీ 2 నెంబర్స్తో డివిజిబుల్ అవుతుంది. సో అవేంటి 1 ఇంకా 3. సో ఇట్ సెల్ఫ్. సో అందుకని చెప్పేసి దీన్ని మనం ప్రైమ్ నెంబర్ అని చెప్పేసి అంటాం. అదే ఇక్కడ నేను 4 తీసుకున్నా. సో ఇక్కడ ఈ 4 అనేది మనకు 3 నెంబర్స్తో డివిజిబుల్ అవుతుంది. సో దాన్ని మనం 3 ఫ్యాక్టర్స్ అని కూడా అనొచ్చు. సో అదేంటంటే 1తో డివిజిబుల్ అవుతుంది, 2తో డివిజిబుల్ అవుతుంది, 4తో డివిజిబుల్ అవుతుంది. సో మనకు ఓన్లీ ఆ నెంబర్తో డివిజిబుల్ అవ్వాలి అండ్ 1తో డివిజిబుల్ అవ్వాలి. సో ఇక్కడ మనకు ఎక్స్ట్రా ఒక నెంబర్ ఉంది 2. సో అందుకని చెప్పేసి దీన్ని మనం ప్రైమ్ నెంబర్ అని చెప్పేసి అన్నాం. సో అందుకని 4 ఇస్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్. సో దీన్ని అయితే మనం కోడ్ అయితే రాసుకుందాం పైథాన్లో. సో ఫస్ట్ అయితే నేను బ్రూట్ ఫోర్స్ అప్రోచ్ చెప్తా. సో బ్రూట్ ఫోర్స్ అప్రోచ్ వచ్చేసి జనరల్ అప్రోచ్. సో ఒకవేళ ఈ అప్రోచ్ మీరు ఇంటర్వ్యూలో చెప్తే మిమ్మల్ని అడిగే ఇంటర్వ్యూవర్ దాన్ని ఇంకా ఇంప్రూవ్ అయితే చేయమంటాడు, అంటే ఆప్టిమైజ్ చేయమంటాడు. సో ఈ అప్రోచ్ యొక్క టైం కాంప్లెక్సిటీ వచ్చేసి బిగ్ ఆఫ్ ఎన్. సో లీనియర్ టైం కాంప్లెక్సిటీ. సో ఫస్ట్ అయితే మన కోడ్ అయితే రాసుకుందాం. సో నేను ఒక నెంబర్ అయితే తీసుకుంటున్నాం. సో నేను దాన్ని యూజర్ ఇన్పుట్ లాగా తీసుకుంటా. సో నెంబర్ ఈక్వల్స్ టు ఇంట్ ఆఫ్ ఇన్పుట్ అండ్ ఇంకొక వేరియబుల్ అయితే తీసుకుందాం ఫ్లాగ్ అని చెప్పేసి. సో నేను ఇనిషియల్గా దీన్ని ఫాల్స్ అని చెప్పేసి తీసుకుంటున్నా. సో మనకు నెంబర్ వచ్చేసి బేసిక్గా ప్రైమ్ నెంబర్ వచ్చేసి గ్రేటర్ దెన్ 1 ఉంటుంది. సో మనకు ప్రైమ్ నెంబర్స్ ఎక్కడ నుండి స్టార్ట్ అవుతాయి అంటే 2 నుండి స్టార్ట్ అవుతాయి. 2, 3, 5, 7 అలా. సో మన కండిషన్ అయితే చెక్ చేసుకుందాం. ఒకవేళ నెంబర్ గ్రేటర్ దెన్ 1 ఉంటే దెన్ నేను ఆ నెంబర్ ప్రైమ్ నెంబరా కాదని చెప్పేసి చెక్ చేసుకుంటా. సో దానికోసం నేను ఫర్ లూప్ అయితే యూస్ చేసుకుంటా. ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 2, నంబర్. సో బేసిక్గా ఇది మనకు టైం కాంప్లెక్సిటీ బిగ్ ఆఫ్ ఎన్, ఎందుకంటే మనం ఎన్ ఇటరేషన్స్ అయితే చేస్తున్నాం. సో మనం ఎన్ వచ్చేసి ఇక్కడ నంబర్ యొక్క వాల్యూ. సో నేను చెక్ చేసుకుంటా ఇఫ్ కండిషన్ రాసుకొని ఇఫ్ నంబర్ మాడ్యులో ఐ ఈక్వల్స్ టు 0. సో దీని మీనింగ్ ఏంటంటే 2 నుండి నంబర్ -1 వరకు ఏ నెంబర్తో అయినా నెంబర్ డివిజిబుల్ అవుతే దెన్ ఆ నెంబర్ మనకు ప్రైమ్ నెంబర్ కాదు అని చెప్పేసి. సో ఇక్కడ నేను ఆల్రెడీ ఫ్లాగ్ అనే వేరియబుల్కి మనం ఫాల్స్ అయితే అసైన్ చేసుకున్నాం. సో ఇప్పుడు నేను ఇక్కడ ట్రూ అని చెప్పేసి అసైన్ చేసుకుంటున్నా. సో దాని తర్వాత మనకి ఇక్కడ తెలిసిపోతుంది ఎప్పుడైతే ఇఫ్ కండిషన్ ట్రూ అవుతుందో అప్పుడు మనకు ఆల్రెడీ తెలిసిపోతుంది ఆ నెంబర్ ప్రైమ్ నెంబర్ కాదని చెప్పేసి. సో అప్పుడు మనం ఇంకా ఫర్దర్గా చెక్ చేయడం కూడా వేస్టే. సో అందుకని చెప్పేసి నేను బ్రేక్ స్టేట్మెంట్ని రాసుకుంటున్నా. సో మనం ఫర్ లూప్ నుండి బయటకు అయితే వచ్చేసినాం. సో ఇప్పుడు ఇంకొక ఇఫ్ స్టేట్మెంట్ రాసుకుందాం. ఇఫ్ ఫ్లాగ్. సో మనకు ఫ్లాగ్ ఎప్పుడు ట్రూ అవుతుంది, ఆ నెంబర్ ప్రైమ్ నెంబర్ కాకపోతే మనకు ఫ్లాగ్ అయితే ట్రూ అని వస్తుంది. సో ఇక్కడ మనం ప్రింట్ చేసుకుందాం. ప్రింట్ ఎఫ్ స్ట్రింగ్ లిటరల్స్ నంబర్ ఈజ్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్. సో ఇక్కడ మనకు ఫ్లాగ్ వేరియబుల్ ఫాల్స్కి ఈక్వల్ అయితే దెన్ ఆ నెంబర్ మనకు ప్రైమ్ నెంబర్ అన్నట్టు. సో దీని అయితే ప్రింట్ చేసుకుందాం. ప్రింట్ ఎఫ్ స్ట్రింగ్ లిటరల్స్ నంబర్ ఈస్ ఏ ప్రైమ్ నెంబర్. సో ఇది మన కోడ్. సో బేసిక్గా దీని యొక్క టైం కాంప్లెక్సిటీ బిగ్ ఆఫ్ ఎన్ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ లీనియర్, స్పేస్ కాంప్లెక్సిటీ కాన్స్టెంట్ స్పేస్ కాంప్లెక్సిటీ, ఎందుకంటే మనం ఏమీ ఎక్స్ట్రా స్పేస్ అయితే యూస్ చేసుకోలేదు. సో ఈ సెల్ అయితే రన్ చేసుకుందాం. ఈ కోడ్ని రన్ చేసుకుంటే నేను ఇన్పుట్ అయితే సపోజ్ 25 తీసుకుంటాం. సో ఆబ్వియస్గా 25 ప్రైమ్ నెంబర్ కాదు. సో అందుకని చెప్పేసి మనకి ఇక్కడ వచ్చింది 25 ఈజ్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్ అని.
ఇప్పుడు ఇంకొక ప్రైమ్ నెంబర్ తీసుకొని చెక్ చేద్దాం. సో నేను 7 అయితే తీసుకుంటాం. సో మనకు 7 ప్రైమ్ నెంబర్ సో వచ్చింది. సో ఇది బేసిక్గా ప్రైమ్ నెంబరా కాదని చెప్పేసి చెక్ చేయడానికి కోడ్. కానీ ఈ అప్రోచ్ మీరు ఇంటర్వ్యూలో చెప్తే ఏంటంటే ఇంటర్వ్యూ రిజెక్ట్ చేస్తారు, ఎందుకంటే దీని యొక్క టైం కాంప్లెక్సిటీ ఎక్కువ ఉంది. సో బేసిక్గా లీనియర్ టైం కాంప్లెక్సిటీ అంటే తక్కువనే ఉన్నట్టు, బట్ మనం ఇంకా తక్కువ టైం కాంప్లెక్సిటీలో ఈ కోడ్ అయితే రాయొచ్చు. సో అది ఎలానో చూద్దాం. సో ఫస్ట్ నేను టైం కాంప్లెక్సిటీ అయితే చెప్తా. సో ఇప్పుడు మనం రాయబోయే కోడ్కి టైం కాంప్లెక్సిటీ వచ్చేసి స్క్వేర్ రూట్ ఆఫ్ n. సో బేసిక్గా రూట్ n అన్నట్టు. సో అది ఎలా అవుతుందో చెప్తా. సో ఫస్ట్ మీకు ఒక కాన్సెప్ట్ అయితే చెప్తా. సపోజ్ నేను ఒక నెంబర్ 10 అయితే తీసుకున్నా. సో ఈ 10కి ఆల్ ఫ్యాక్టర్స్ ఏమేమి ఉంటాయి, 1, 10 ఉంటుంది, ఇంకా 2, 5 ఉంటుంది. సో ఇవే ఉంటాయి ఇంకా. సో 1 into 10 చేసినా మనకు 10 వస్తుంది, 10 into 1 చేసినా 10 వస్తుంది, 2 into 5 చేసినా 10 వస్తుంది, 5 into 2 చేసినా 10 వస్తుంది. సో ఇక్కడ మనము జస్ట్ హాఫ్ ఆఫ్ ద స్టేజ్లోకి వెళ్తే, అంటే హాఫ్ ఆఫ్ ద నెంబర్స్కి వెళ్ళి ఆ నెంబర్ ఫ్యాక్టరా కాదా చెక్ చేసుకుంటే సరిపోద్ది. అంటే ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడు నేను 1, 2 వరకు చెక్ చేసుకుంటే సరిపోద్ది, ఆటోమేటిక్గా 10, 5 కూడా ఇంక్లూడ్ అయిపోతాయి. సపోజ్ ఇంకొక నెంబర్ తీసుకుందాం. సపోజ్ ఇక్కడ నేను 4 తీసుకున్నా. సో ఈ 4 1తో డివిజిబుల్ అవుతుంది, అంటే 1 into 4 ఒక పాసిబుల్ వే, ఇంకా 2 into 2 ఒక పాసిబుల్ వే, 4 into 1 ఇంకొక పాసిబుల్ వే. సో మనం ఈ 3 పాసిబుల్ వేస్ చెక్ చేసుకోకుండా జస్ట్ ఈ 2 పాసిబుల్ వేస్ చెక్ చేసుకుంటే తెలిసిపోతుంది. సో ఈ 2 పాసిబుల్ వేస్ చెక్ చేయడానికి మనకు టైం కాంప్లెక్సిటీ వచ్చేసి స్క్వేర్ రూట్ ఆఫ్ 4. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 4 ఎంత, 2. సో అందుకని చెప్పేసి దీని యొక్క టైం కాంప్లెక్సిటీ బిగ్ ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ n అని చెప్పేసి చెప్పిన. సో ఇంటర్వ్యూలో మీరు ఈ అప్రోచ్ అయితే చెప్పాలి ఇంటర్వ్యూయర్కి. సో ఇక్కడ ఈ కాన్సెప్ట్ అయితే అర్థమైంది అనుకుంటున్నా, ఈ ఫ్యాక్టర్స్ కాన్సెప్ట్. సో కోడ్ వస్తే మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. సో మళ్ళీ నెంబర్ తీసుకుందాం. సో నెంబర్ ఈక్వల్స్ టు ఇంట్ ఆఫ్ ఇన్పుట్, అండ్ ఇంకొక వేరియబుల్ కూడా తీసుకుందాం. సో సేమ్ తీసుకుంటున్నాం. ఫ్లాగ్ వచ్చేసి ఫాల్స్. సో మన ప్రైమ్ నెంబర్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ 1 ఉండాలి కాబట్టి ఇఫ్ నెంబర్ గ్రేటర్ దెన్ 1, సో లోపల మన ఫర్ లూప్ అయితే రన్ చేద్దాం. సో ఇక్కడ ఈ ఫర్ లూప్ నేను ఎక్కడ నుండి ఎక్కడికి రన్ చేస్తున్నానో మీరు అబ్జర్వ్ చేయాలి. ఫర్ I in range of 2, సో స్క్వేర్ రూట్ కాబట్టి నేను మ్యాథ్ మాడ్యూల్ని అయితే ఇంపోర్ట్ చేసుకుంటా. ఫస్ట్ ఇంపోర్ట్ మ్యాథ్. సో math.sqrt ఆఫ్ నంబర్. సో మనకు స్క్వేర్ రూట్ కాబట్టి ఒక ఫ్లోట్ వాల్యూ అయితే వస్తుంది. సో దీన్ని నేను సీల్ చేసుకుంటున్నా, math.seal. సో బేసిక్గా ఈ సీల్ ఏంటంటే మనకు అప్పర్ వాల్యూ వస్తుంది +1. సో ఈ సీల్ వాల్యూ ఏంటంటే సపోజ్ స్క్వేర్ రూట్ ఆఫ్ 5 తీసుకుంటే మనకు సంథింగ్ 2.2 ఎంతో వస్తుంది. సో నేను ఇక్కడ సీల్ అప్లై చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ 2.2 కాస్త 3 అయిపోతుంది. సో అందుకని చెప్పేసి నేను math.seal అయితే తీసుకున్నా. సో మనం ఇక్కడ చెక్ చేసుకుందాం. ఇఫ్ కండిషన్ రాసుకొని ఇఫ్ నంబర్ మాడ్యులో I ఈక్వల్ టు 0 ఒకవేళ డివిజిబుల్ అవుతే, సో అప్పుడు అది మనకి ఇంకా అది ప్రైమ్ నెంబర్ కాదు. సో ప్రైమ్ నెంబర్ కాదు కాబట్టి ఇంకా వేరే ఇటరేషన్స్ చేయడం కూడా వేస్టే. సో నేను ఇక్కడ ఫ్లాగ్ వేరియబుల్ అప్డేట్ చేసుకున్నా ట్రూకి, అండ్ దాని తర్వాత నేను బ్రేక్ స్టేట్మెంట్ని కూడా కాల్ చేసుకున్నా. సో ఇక్కడతో ఇంకా మన ఫర్ లూప్ రన్ చేయడం అయిపోతుంది. సో మన కంట్రోల్ అయితే ఫర్ లూప్ బయటకు వస్తుంది. సో ఇక్కడ ఇంకొక ఇఫ్ స్టేట్మెంట్ రాసుకుందాం. ఇఫ్ ఫ్లాగ్ అంటే ఒకవేళ మనకు ఫ్లాగ్ ట్రూ అయితే, సో ఫ్లాగ్ ట్రూ ఎప్పుడవుతుంది, ఎప్పుడైతే మనకి ఇఫ్ కండిషన్ ట్రూ అయినప్పుడు. సో ఇఫ్ కండిషన్ ఎప్పుడు ట్రూ అవుతుంది అంటే ఆ నెంబర్ ప్రైమ్ నెంబర్ కానప్పుడు. సో ఇక్కడ నేను ప్రింట్ చేసుకుంటున్నా, ప్రింట్ ఎఫ్ స్ట్రింగ్ లిటరల్స్ నెంబర్ ఈజ్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్. సో ఒకవేళ మనకి ఇఫ్ కండిషన్ ఫెయిల్ అయిపోతే దాని మీనింగ్ మనం తీసుకున్న నెంబర్ ప్రైమ్ నెంబర్ అని చెప్పేసి. సో అదే ప్రింట్ చేసుకుందాం, నెంబర్ ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్. సో ఇది మన కోడ్.
సో దీన్ని కూడా రన్ చేసుకుందాం. సో ఫస్ట్ నేను 25 తీసుకుంటా. సో 25 ఈస్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్. అండ్ నేను 3 తీసుకుంటా. సో 3 ఈస్ ఏ ప్రైమ్ నెంబర్. అండ్ నేను ఇంకొక నెంబర్ తీసుకుంటా 7. సో 7 ఈస్ ఏ ప్రైమ్ నెంబర్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ కోడ్కి డిఫరెన్స్ వచ్చేసి ఇక్కడ మన స్టాప్ వాల్యూ ఫర్ లూప్లో. సో ఇక్కడ మనం బేసిక్గా స్క్వేర్ రూట్ ఆఫ్ n తీసుకున్నాం అండ్ ఇక్కడ జస్ట్ n తీసుకున్నాం. సో n నథింగ్ బట్ ఆ నెంబర్ వాల్యూ. సో ఇక్కడ నెంబర్ తీసుకుంటే ఇక్కడ స్క్వేర్ రూట్ ఆఫ్ నెంబర్ తీసుకున్నాం. సో దీనివల్ల మన టైం కాంప్లెక్సిటీ కొద్దిగా తగ్గిపోయింది. లైక్ ఇనీషియల్గా మనకు లీనియర్ టైం ఉండే, ఇప్పుడు స్క్వేర్ రూట్ టైం కాంప్లెక్సిటీ వచ్చింది. సో మీరు ఇంటర్వ్యూలో ఒకళ్ళు ఈ క్వశ్చన్ మిమ్మల్ని అడిగితే సో మీరు ఈ అప్రోచ్ చెప్పడం బెస్ట్. సో మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ లెర్నింగ్.